ఆడవాళ్ళని కొరడాతో కొట్టే ఆచారం, యుద్ధ ఖైదీలు పేక ముక్కలతో ఎలా తప్పించుకున్నారు, మనుషుల మూత్రం నుండి పళ్ళని ఎలా తయారు చేస్తారు, ఉల్కలలో తోకచుక్కల్లో దొరికే జాతిరత్నం ఏంటి లాంటి ఆశ్చర్యానికి గురి చేసే 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start our episode. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నెంబర్ 30, పెరిడాట్ అనే జాతిరత్నం మాత్రమే మన భూమి మీద కాకుండా అయితే తోకచుక్కల్లో నుండి లేదా మార్స్ గ్రహంలోనో లేదా ఈ అనంత విశ్వం లోతుల్లో నుండి మన భూమి మీద పడే ఉల్కల్లో కూడా దొరుకుతుంది. స్విట్జర్లాండ్కి సంబంధించిన IBM శాస్త్రవేత్తలు ఆగస్ట్ 2016లో జర్మానియం యాంటిమనీ టెలురైడ్ని యూజ్ చేసి మన బ్రెయిన్లో ఉండే న్యూరాన్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఒక బయోలాజికల్ న్యూరాన్ని తయారు చేశారు. మానవ చరిత్రలో ఆర్టిఫిషియల్ బ్రెయిన్ తయారీలో ఇదే మన మొదటి విజయం. 1949లో ఒక బంకర్ నుండి హిట్లర్ వాడిన టెలిఫోన్ని రికవరీ చేశారు. దాని 2017లో ఒక వేలం పాటలో ₹1,80,00,000 పెట్టి ఒకరు కొనుక్కున్నారు. 2017లో పాకిస్తాన్లో ఇస్లామాబాద్ హైకోర్టు ఇక వాళ్ళ దేశంలో వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోకూడదని ఒక జీవో పాస్ చేసింది. సో ఫర్ పాకిస్తానీస్ నో వ్యాలంటైన్స్ డే. జపాన్లో ఎక్కువగా పాపులేషన్ ఉండే పొకావో డిస్ట్రిక్ట్లో వెర్టికల్ ఫారెస్ట్స్ని 2018లో నిర్మించారు. వెర్టికల్ ఫారెస్ట్స్ అంటే నిలువుగా పెద్ద పెద్ద బిల్డింగ్స్లో చెట్లని మొక్కల్ని ఒక అడవిలా పెంచడం. అవి 2 బిల్డింగ్స్, ఒకటి 200 మీటర్ల ఎత్తు, మరొకటి 100 మీటర్ల ఎత్తు. ఇలా నిర్మించడం వల్ల ఆ నగరంలోని కార్బన్ డైఆక్సైడ్ని ఈ వెర్టికల్ ఫారెస్ట్లోని చెట్లు మొక్కలు తీసుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ని బయటకు వదులుతాయి. సో మనం కూడా కుదిరినంత వరకు చెట్లు పెంచడానికి ట్రై చేద్దాం. సౌత్ కెరోలినాలో ఒక చెరువులో 1.5 మీటర్స్ పొడుగున్న ఒక అందమైన ఆరెంజ్ క్యూట్ ముసలి ఒకటి ఉంది. దానిని ఆ ప్రాంతం వారు ట్రంపిగేటర్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఫిబ్రవరి 2017లో ఒక కొత్త డేటింగ్ యాప్ వచ్చింది. దాని పేరు హ్యాటర్. అది మ్యాచింగ్ ఎలా చేస్తుందంటే లైక్స్ని బట్టి కాకుండా వాళ్ళు చేసిన డిస్లైక్స్ని బట్టి మ్యాచ్ చేస్తుంది. కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంది కదా. జపాన్లో మీకు డిఫరెంట్ షేప్స్ ఉన్న పుచ్చకాయలు దొరుకుతాయి. వాటిలో కాస్ట్లీ వాటర్ మిలన్ పిరమిడ్ షేప్లోది. ఒక్క పిరమిడ్ షేప్డ్ వాటర్ మిలన్ కాస్ట్ ఎంతో తెలుసా? అక్షరాల ₹35,000. ఇంగ్లాండ్కి చెందిన లిటిల్ రాయిట్ అనే కంపెనీ వాళ్ళు పిల్లోటాక్ అనే ప్రోడక్ట్ని తయారు చేశారు. అదేంటంటే మీకు అత్యంత ప్రీతివంతులైన వారు ఉంటే వారి చేతికి ఈ కంపెనీ వాళ్ళు తయారు చేసిన బ్యాండ్ వేస్తే మన ఇంట్లో మన తల కింద వేసుకునే తలగడ కింద ఆ బ్యాండ్ వేసుకున్న వ్యక్తి యొక్క గుండె చప్పుడు రికార్డ్ అయ్యి ఇక్కడ తలగడలో ఆ గుండె చప్పుడు వినిపిస్తుంది. అంటే లైవ్ హార్ట్ బీట్ సౌండ్. ఇలా మనం ఎక్కడున్నా మనం ప్రేమించిన వారి గుండె చప్పుడు వింటూ నిద్రపోవడం సో స్వీట్ కదా. లిటరసీ ప్రాజెక్ట్ ఫౌండేషన్ సర్వే ప్రకారం 4.5 కోట్ల అమెరికన్స్ 5th గ్రేడ్ ఇంగ్లీష్ కన్నా హై గ్రేడ్ ఇంగ్లీష్ వాళ్ళు చదవలేరు. అమెరికాలో పుట్టినంత మాత్రాన ఇంగ్లీష్ పూర్తిగా రావాలని రూల్ లేదు కదా. రగ్గీ అనే ఫుట్ మ్యాట్లో మీరు అలారం సెట్ చేసిన టైంకి అది డిఫరెంట్ సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్ వచ్చి మిమ్మల్ని చిరాకు పెట్టి నిద్ర లేపొస్తుంది. మీరు ఆ ఫుట్ మ్యాట్ మీద 3 సెకండ్స్ నిల్చొని ఉంటే తప్ప ఆ అలారం ఆగదు. పైగా మీరు లేచిన తర్వాత ఆ రగ్గీలో నుండి ఇన్స్పిరేషనల్ మ్యూజిక్ ఇంకా మోటివేషనల్ కోట్స్ కూడా వస్తాయి. వెస్టిఫోబియా అనే ఫోబియా ఉన్న వాళ్ళకి బట్టలు అంటే తట్టుకోలేనంత ఇరిటేషన్ ఫీలింగ్ వస్తుంది. వారికి బట్టలు వేసుకుంటే సరిగ్గా ఊపిరాడదు, వణుకొచ్చేస్తుంటుంది, పిచ్చెక్కినట్టు వాళ్ళకి అనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా చెవులు సరిగ్గా వినబడవని, అదేనండి చెవుడని రాతపూర్వకంగా రాసింది 1550 BCలో. ఈజిప్ట్లో అప్పటి వారు చెవుడు ఉన్న వాళ్ళకి ఆలివ్ ఆయిల్, ఎర్రచీమల గుడ్లు, గబ్బిలాల రెక్కలు, మేక యూరిన్ని కలిపి ఒక మిశ్రమం తయారు చేసి వాళ్ళ చెవుల్లో పోసుకునేవారట. మనకెవరైనా నచ్చిన వ్యక్తి కనిపించినా తన మాటలు విన్నా ఆబ్వియస్లీ కొంచెం బ్లష్ అయ్యి బుగ్గలు కొంచెం ఎరిపెక్కుతాయి. కానీ మనం గమనించిన విషయం ఏంటంటే మనుషులు బ్లష్ అయినప్పుడు బొగ్గులతో పాటు వాళ్ళ పొట్ట కూడా ఎరిపెక్కుతుంది. ఈసారి ఎవరైనా మిమ్మల్ని చూసి సిగ్గుపడితే వాళ్ళ బొగ్గులతో పాటు కుదిరితే వాళ్ళ పొట్టను కూడా చూడండి. కండిషన్స్ అప్లై అయ్యో, కుదిరితే మాత్రమే. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. సూర్యకి చెందిన టిల్లీ స్మిత్ అనే 11 సంవత్సరాల అమ్మాయి
2004లో 100 మంది టూరిస్ట్ని సునామీ నుండి కాపాడింది. అది ఎలాగంటే అప్పటికి 2 వారాల ముందు జాగ్రఫీ సబ్జెక్ట్లో సునామీ సిమ్టమ్స్ అనే లెసన్ గుర్తుపెట్టుకొని సముద్రంలో ఆ సైన్స్ని గమనించి వాళ్ళకి జాగ్రత్త చెప్పి కాపాడిందట. మొరాకోలో ఇస్కడలో నివసించే సెబ్రినస్ రెచెన్బెర్గి అనే సాలిడ్కి ఏదైనా ఆపద వస్తుంది అని తెలిస్తే అది అథ్లెటిక్స్ చేసినట్టు తన కాళ్ళని యూజ్ చేసుకొని ఒక రోలింగ్ మోషన్లో చాలా ఫాస్ట్గా సింక్రనైజ్డ్గా అక్కడ నుండి పారిపోతుంది. మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంప్ లిటిల్ ల్యాంప్ లిటిల్ ల్యాంప్ అనే నర్సరీ రైమ్ నిజంగా 1860లో స్టెర్లింగ్కి చెందిన మేరీ స్వేయర్ అనే అమ్మాయితో పాటు ఒక గొర్రెపిల్లని రోజు స్కూల్కి తీసుకురావడం చూసి రాసిన రైమ్ అంట. సీతాకోక చిలకలకి వేరే కొన్ని పురుగులకి రుచిని టేస్ట్ చేసే టేస్ట్ బడ్స్ వాళ్ళ కాళ్ళలో ఉంటాయి. సో అవి ఆహారం నోట్లో పెట్టుకోకుండానే రుచిని తెలుసుకోగలవు. మన భూమి చుట్టూ తిరుగుతూ గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతల ఫోటోలు తీసే హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఎంత వేగంగా మూవ్ అవుతుందో తెలుసా? 12,230 km/h స్పీడ్తో తిరుగుతుందట. 2013లో చైనా శాస్త్రవేత్తలు మనిషి మూత్రంలోని స్టెమ్ సెల్స్ని తీసి వాటి ద్వారా మనిషి పళ్ళని ఆర్టిఫిషియల్గా గ్రో చేయగలిగారు. మన ఫ్యూచర్ మెడిసిన్ అంతా స్టెమ్ సెల్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. మన ఇంగ్లీష్ నెంబర్స్ అన్నిట్లో 1 అనే నెంబర్ మాత్రమే రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. వేరే నెంబర్ ఏది కూడా ఇలా ఉండదు. 2010 ఏప్రిల్లో ఒక రేడియో ఆస్ట్రానమర్ M82 అనే ఒక గెలాక్సీలో ఒక మూవింగ్ ఆబ్జెక్ట్కి రేడియో సిగ్నల్ పంపాడు. సిగ్నల్ పంపాక తెలిసిన విషయం ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ లైట్ కన్నా 4 times వేగంగా ప్రయాణిస్తుందని. ఆ పాసిబిలిటీ కేవలం ఒక ఏలియన్ స్పేస్ షిప్కి మాత్రమే ఉండొచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మన బొట్టన వేలికి చూపుడు వేలికి మధ్య ఉన్న ప్రాంతాన్ని పర్లిక్యూ అని అంటారు. గబ్బిలాలకి 3 కండరెప్పలు ఉంటాయి. పై కండరెప్ప కళ్ళని బ్లింక్ చేసినప్పుడు మూవ్ అవుతుంది. కింద కండరెప్ప నిద్రపోతున్నప్పుడు మాత్రమే మూవ్ అవుతుంది. కానీ కంటికి డయాగ్నల్గా మరో కండరెప్ప ఒక పొరలాగా లోపలుండి అది కంటిని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మ్యూజిక్ వినడం వల్ల మన బ్రెయిన్ డోపమైన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ని రిలీజ్ చేస్తుంది. అది మనకి ప్లెజర్ని ఇస్తుంది. అందువల్లే మ్యూజిక్కి ప్రాణం లేకపోయినా మనం దాన్ని చాలా ఇష్టపడతాం. హో యింగ్ హుయ్ అనే వ్యక్తి కేవలం 12 సెకండ్లలో ఒక్క వేళతో 4 కొబ్బరికాయలకి కన్నాలు పెట్టి గిన్నిస్ బుక్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇతడు మలేషియాకు చెందినవాడు. ఏటీఎంని కనిపెట్టిన జాన్ షెపర్డ్ బ్యారన్ అనే వ్యక్తి మొదటగా ఏటీఎం పిన్ నెంబర్స్గా 6 digitsని వాడదాం అని అనుకున్నాడు. కానీ తన భార్య ఒకసారికి కేవలం 4 digits మాత్రమే గుర్తుపెట్టుకుంటుందని గమనించి ఏటీఎంకి 4 digits పిన్ నెంబర్గా మార్చాడు. అదే చివరికి ఒక స్టాండర్డ్ అయింది. చెకస్లోవియాలో ఒక వింత ఆచారం ఉంది. అదేంటంటే ఆడవారిని కొరడాతో కొట్టి ఐస్ లాంటి చల్లని నీళ్ళని వాళ్ళ మీద పోస్తారు. అలా చేస్తే ఆడవారికి అందం, ఆరోగ్యం వస్తుందని వాళ్ళ నమ్మకం. ఆస్ట్రేలియాలో మొత్తం 10,685 బీచెస్ ఉన్నాయి. మన రోజుకి ఒక్కో బీచ్ చొప్పున చూసినా మొత్తం బీచెస్ చూడడానికి 29 సంవత్సరాలు పడుతుంది. బట్ మోస్ట్ బ్యూటిఫుల్ బీచెస్ అన్నీ కూడా ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా వాళ్ళు ఒక కొత్త రకం పేక మొక్కలు కనిపెట్టారు. అవి జర్మనీ క్యాంప్స్లో ఉన్న అమెరికన్ యుద్ధ ఖైదీలకి ఆడుకోవడానికి పంచేలా చేశారు. ఆ పేక మొక్కలు చూడడానికి చాలా నార్మల్గా ఉంటాయి. కానీ అవి నీటిలో నానబెడితే 2 పొరలుగా విడిపోయి వాటి మధ్యలో ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ ద్వారా చాలా సేఫ్గా ఆ అమెరికన్ యుద్ధ ఖైదీలు తప్పించుకొని మరలా అమెరికన్ క్యాంప్స్కి రావచ్చు. ఇలా వందలాది యుద్ధ ఖైదీలు తప్పించుకున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.